ఒక ముఖ్యమంత్రి నిజంగానే అన్ని పనులు చేస్తుంటే 7 సార్లు ఒక నియోజకవర్గానికి నీ మీద నీకే నమ్మకం లేదు. 7 సార్లు ఒక నియోజకవర్గానికి నువ్వు మంచి పనులు చేస్తే అవసరమా? నువ్వు వాడుండి పిలిపిస్తే నిన్ను గెలిపేయాలిడా? ఎందుకు వస్తున్నావు? నీ భయంతో వస్తున్నావు. కేసీఆర్కి ఆ భయం అవసరం లేదు, ఎందుకంటే వ్యతిరేకత పుట్టింది కాబట్టి కార్నర్ మీటింగ్లు పెడుతున్నాడు. నీకు భయం అయ్యి గల్లీకో మినిస్టర్ను పెట్టి గల్లీకో ఎమ్మెల్యేని పెట్టి చేస్తున్నావు. మరి నీకు అంత భయం ఎందుకు? నవీన్ యాదవ్ సింగిల్ గా కూడా మీకు అంత ముందుకు ఆయన ఇండిపెండెంట్ కూడా వేసిండు, దాదాపు మంచి ఓట్ బ్యాంకే తెచ్చుకున్నాడు. మరి ఇప్పుడు యువకుడు మీ దాంట్లో అంటే ఇక్కడనే పుట్టి పెరిగి మొత్తం అందరితో పరిచయం ఉన్న వ్యక్తి కదా, ఒక బీసీ బిడ్డ నవీన్ యాదవ్ మరి ఆయనని గెలిపించుకుంటే కొంత అవకాశాలు ఉంటాయి కదా. అట్లా అంటే ప్రజల నుంచి వచ్చేది కూడా అదే, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా అదే చూస్తున్నారు. ఎందుకు కంప్లీట్ గా ఇట్లా మాట్లాడుతున్నారు జనాలు అనేది ఒకటి. ఉప ఎన్నిక అనేది చాలా ప్రామాణికం అన్న. ఇది ఉప ఎన్నిక ఒక జూబ్లీస్ కే కాదు, ఇక్కడ ఓడగొడితే తెలంగాణ ప్రజలకు మొత్తం న్యాయం జరుగుతుంది. కాంగ్రెస్ ఓడగొడితే, ఎందుకంటే వాళ్ళు 2 నెలల్లో ఏ పని చేయలేదు. ఇది ప్రామాణికము. ఈడ ఓడగొడితేనే మనకు ఖచ్చితంగా ఎంత మెజారిటీతో ఇప్పుడు సునీత 50,000 మెజారిటీతో గెలిపిస్తారు పక్కా. ప్రజలందరూ మీ వైపే ఉన్నారా? మీ వైపే, మా వైపు చెప్తారు. జూబ్లీహిల్స్ 4 లక్షల మంది ఓటర్లకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఖచ్చితంగా హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలంటే, ఈ మనకు డ్రైనేజ్ వ్యవస్థ బాగా కావాలంటే, ఈ మనకు ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు 420 పథకాలు అవన్నీ అమలు కావాలంటే ఖచ్చితంగా మాగంటి సునీతక్కని గెలిపిస్తేనే అమలు అవుతాయి. ఈ ఎన్నికల నవీన్ యాదవ్ గెలుస్తున్నాగానే రేవంత్ రెడ్డి ఏం పడిపోడు కాబట్టి ఖచ్చితంగా చురుకు తలగాలి ప్రభుత్వానికి. ఓకే, రైట్ అన్న, థ్యాంక్ యూ. ఇది మరి పరిస్థితి అయితే ఖచ్చితంగా బీఆర్ఎస్ నే అల్టిమేట్ విజయం మేము గెలిపిస్తాం. చూడండి ఒకసారి, ఎందుకంటే మాకు చేసినటువంటి పనులు ఆ విధంగా ఉన్నాయి కాబట్టి మేము కంప్లీట్ గా బీఆర్ఎస్ వైపే ఉంటామని చెప్తున్నారు. కానీ అల్టిమేట్ మాత్రం 14వ తారీఖు చూద్దాం ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు, ఎవరు ఈ జూబ్లీహిల్స్ గడ్డపై ఈ జూబ్లీహిల్స్ ప్రజలు 4 లక్షల మందిని ఎవరు పరిపాలిస్తారో ఆ ఎమ్మెల్యే ఎవరో అప్పుడు మనం చూద్దాం. చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ.